దుర్గగుడిలో నాసిరకం సరుకుల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి లోతైన విచారణకు ఆదేశించింది. ఉద్యోగుల పాత్రపై ఆరా తీసి చర్యలకు సిద్ధమవుతుంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణల వేళ బెజవాడ దుర్గమ్మ ఆలయానికి నాసిరకం సరుకుల రవాణా అంశంపై చర్చ జరుగుతోంది. ఆలయంలో అమ్మవారికి పెట్టే నైవేద్యం, లడ్డూ ప్రసాదం, అన్నదానం వంటి అన్నిటిలో వినియోగించడానికి సరుకుల రవాణా కాంట్రాక్ట్ను సాయి మణికంఠ ఏజెన్సీకి ఇచ్చారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు 2 రోజుల పాటు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అయితే సరుకులన్నీ నాసిరకమేనని తేల్చి వెనక్కి పంపేశారు. దుర్గమ్మ ఆలయంలో లడ్డు, పులిహోర ప్రసాదాలతో పాటు నిత్యాన్నదానం కూడా అందుబాటులో ఉంది. వీటికి వచ్చే సరుకులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రమాణాలకు లోబడి ఉండాలి. కానీ తాజా తనిఖీల్లో అవేమీ లేవని తేలిపోయింది. విచారణ చేపట్టగా ఇందులో కాంట్రాక్టర్తో పాటు దుర్గగుడి ఉద్యోగుల పాత్ర కూడా బయటపడ్డట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయడం జరిగింది. దాని మంచిగా రొటీన్గా చేయాల్సిన కార్యక్రమాలు మనకి, ఎందుకంటే ఈ ప్రొవిజన్స్ ఇచ్చేవారు ఇచ్చినవి మనం ల్యాబ్స్ మా దేవాదాయ శాఖ సిబ్బంది పంపిస్తున్నప్పుడు కూడా వారు కూడా తీసుకునే ఏదైతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి వాళ్ళు ఏదైతే టెస్టులు చేశారో అవి సరైనటువంటి నాణ్యత కలిగిన సరుకా కాదనేది తేల్స్తారు. ఒకవేళ సరైన సరుకు కాకపోయినట్టయితే తప్పనిసరిగా ఆ టెండర్స్ని బ్లాక్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై నాసిరకం వ్యవహారం మీద సీరియస్గా ఉన్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.